రాష్ట్రంలో అతిపెద్ద బ్రాహ్మణ సంఘం ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య రాష్ట్ర కార్యవర్గ సమావేశం 27 జూలై శనివారం నాడు విజయవాడ శంకర మఠంలో రాష్ట్ర అధ్యక్షులు సత్యవాడ దుర్గాప్రసాద్ అధ్యక్షతన జరిగింది. రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. 28వ తేదీన రాష్ట్ర సమైక్య విస్తృతస్థాయి సర్వసభ్య సమావేశం జరుగుతుంది. రాష్ట్రంలోని వివిధ హోదాలకు చెందిన రాష్ట్ర నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ ఈ విధంగా తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య రాష్ట్ర కార్యవర్గం ఈరోజు విజయవాడలో జరుగుతోంది. రేపు సర్వసభ్య సమావేశం జరుగుతుందండి. దీనికి సంబంధించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బ్రాహ్మణ్య ఒక సంక్షేమం, బ్రాహ్మణ పురోగతికే మెయిన్ ఎజెండాగా పెట్టుకుని రాబోయే కాలంలో ఏ కార్యక్రమాలు ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్లాలి, ఏ కార్యక్రమాలతో ఈ సమాజానికి మేలు జరుగుతున్న విషయం మీద పూర్తిగా చర్చడం జరిగింది. వాటి తీర్మానాలు చేసి వాటన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి రాబోయే కాలంలో ఎవరైతే ఈ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీలో కష్టపడి ఈ ప్రభుత్వం రావడానికి ఒక మూల కాలమయ్యారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా పదవులు వచ్చేట్టుగా ఈ ఒక తీర్మానం చేసి వాటిని కూడా ప్రభుత్వానికి పంపడం జరుగుతుంది. కార్యవర్గ సమావేశంలో తీసుకున్నటువంటి చర్చల్లోని అంశాలని తీర్మానాలుగా చేసి ఏదైతే బ్రాహ్మణ కార్పొరేషన్ మరి సహృదయంతో కార్పొరేషన్ పెట్టి దాని అభివృద్ధిలోకి తీసుకొచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కార్పొరేషన్ నిర్వీర్యమైన మాట అక్షర సత్యం. మరి అదే ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఏదైతే మేనిఫెస్టో అంశాలని బ్రాహ్మణ కార్పొరేషన్కి సంబంధించి మంచి అభివృద్ధిలోకి తీసుకొస్తానని చెప్పినటువంటి మాటని రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణ సామాజిక వర్గం పూర్తిగా స్వీకరించి మరి ఏదైతే కూటమి ప్రభుత్వానికి ఓట్లేసినటువంటి సందర్భం ఇదే బ్రాహ్మణ కార్పొరేషన్ కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మంచి భవిష్యత్తులోకి వస్తుందని కూడా నమ్మి విశ్వసిస్తూ ఉన్నాం. అలానే ఏదైతే తిరుమల నుంచి కూడా చిన్న దేవాలయాల వరకు కూడా పాలక మండలిలో కూడా స్థానాలు ఏర్పాటు చేస్తానని చెప్పినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారే. చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ యొక్క కార్యవర్గ సమావేశంలో భారతీయ జనతా పార్టీకి ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి ఈ యొక్క సమావేశం ద్వారా కృతజ్ఞతలు జరిగిన కూడా తీర్మానం చేయడం జరిగింది. మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మరి ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి గత జగన్మోహన్ రెడ్డి గారు నిర్వీర్యం చేసినప్పటికీ కూడా మరి ప్రభుత్వం ఏర్పడ్డ 30 రోజుల్లోనే 15,000 కోట్ల ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి ఇచ్చినటువంటి గౌరవ ప్రధానమంత్రి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరింత ఎక్కువ నిధులను ఆంధ్రప్రదేశ్ కేటాయించాలని, భవిష్యత్తులో మంచి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాగాలని కోరుకుంటూ 50 సంవత్సరాల నుంచి బ్రాహ్మణుల మీద దాడులు, అకృత్యాలు జరుగుతున్నాయి. ప్రధానంగా పురోహితుల మీద, అర్చకుల మీద దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులను బ్రాహ్మణ సేవా సమైక్య తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ దాడులు ఒక ఆగాలని, అట్రాసిటీ చట్టం తేవాలని ఈ సభాముఖంగా ప్రభుత్వాన్ని, కూటమిని కోరుకుంటున్నాం.